నన్ను సేవ్ చేస్తే నిన్ను వదిలేస్తానంటున్నావా? నిన్ను రేప్ చేసే తీరుతాను. ప్రాణాలు కాపాడాను కానీ నువ్వు నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించావు. నిన్ను చూశాక నీ జీవితంలో ఏదో ఘోరమైన సంఘటన జరిగి ఉంటుంది, అందుకే ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నా అనుకున్నాను. కానీ నా అంచనా తప్పు. Criminals are not born, they are made. But you are born criminal, born criminal. నీ గుండెల్లో ప్రేమ పుట్టించాలనే ఇన్నాళ్ళు నేను ఈ గేమ్స్ అన్ని ఆడాను. నువ్వు ఆడే డ్రామాలన్నిటికీ టిట్ ఫర్ టాట్ గా నేను కూడా కౌంటర్ డ్రామాలు ఆడాను. కానీ నీలో ప్రేమ అనే అమృతానికి బదులు ద్వేషం, క్రోధం, పగ, ప్రతీకారం ఎందుకు పుట్టింది? ఎదుటి వాడు ప్రేమించాలి అంటే ముందు నీకు ప్రేమించే హృదయం ఉండాలి. ప్రేమ అనేది ఊపిరి లాంటిది. దాన్ని తీసుకోవాలి, తిరిగి ఇవ్వాలి. అప్పుడే ప్రేమ బతుకుతుంది. నువ్వు అమ్మాయిలతో ఐ లవ్ యూ అని అబద్ధాలు చెప్పేవాడివి. కానీ నీకు తెలుసా దాని అర్థం ఏంటో? ఆకలి వేసిన వాడికి అన్నం విలువ తెలుస్తుంది, ప్రేమించిన వాడికి ప్రేయసి విలువ తెలుస్తుంది. నీకు ప్రేమ అనే ఆకలి లేదు, ఇక నీకు ప్రేమ గురించే తెలుస్తుంది.
నీకు కావాల్సింది అవసరానికి ఒక ఆడది. ఆవేశంలో నువ్వు నన్ను నాశనం చేయాలని వస్తే నేను నీ నుంచి తప్పించుకుని పరిగెత్తాను. అయినా నేను నీ ప్రాణాలు కాపాడాను. దానికి ఫలితంగా మళ్ళీ నువ్వు నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించావు. నీకు అసలు మానవత్వం లేదా? ఆడదాన్ని చూస్తేనే వెంటపడే నీలాంటి వాళ్ళకి తల్లికి చెల్లికి ప్రియురాలికి తేడా ఎలా తెలుస్తుంది? నా దృష్టిలో నువ్వు ఒక పిచ్చివాడివి. పిచ్చివాళ్ళు ఏ తప్పు చేసినా శిక్ష ఉండదు. నీలాంటి మన పిచ్చివాడు ఏ చేసిన లెక్కలోకి రాదు. కమాన్, రేప్ చెయ్యి. స్కూలింగ్ చేసేటప్పుడు హాస్టల్లో ఉంటాను. ఫ్రెండ్స్తో ఉండటం ఇష్టమేమో అనుకున్నాను. ఫర్దర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళావు. ప్రపంచం చూడడానికి అనుకున్నాను. కొన్నాళ్ళు పోయాక ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూసుకుంటాం అనుకున్నాను. నాట్ హ్యాపెనింగ్. నన్ను కూడా నాకు తోచిన చేయనండి. లెట్ మీ ఆల్సో ఎర్న్ సమ్ రెస్పెక్ట్. రామ 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 రామదండులాగా అందరొక్కటవుతామా. చూడటానికి అలా అనిపించుంటాను కానీ బోర్ కొట్టేస్తాను.